అండి చక్కగా పొడి పొడిగా సేమియా ఉప్మా ఎలా చేయాలో చూద్దాము. శుద్ధగా అయిపోకుండా మంచిగా చక్కగా వస్తుంది. ఫస్ట్ ఉడికించుకోవాలి సేమియాని కొంతసేపు. తర్వాత ఉల్లిపాయ వేయించుకొని తాలింపు గింజలు వేసుకొని జీడిపప్పులు పీనట్స్ మనకి ఇష్టమైన నట్స్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలి. అల్లం ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. కరివేపాకు తర్వాత వేగినాక కొంచెం కారపొడి ముక్కలు వేసుకోవాలి. అది కూడా వేగినాక ఇప్పుడు సేమియా ఉడకబెట్టుకున్న సేమియా తీసుకొచ్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. సేమియా ఉప్మా రెడీ. అంతే అండి. మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి. ఒక 5 minutes. పొడి పొడిగా చక్కగా సేమియా ఉప్మా రెడీ అవుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. రెడీ సేమియా ఉప్మా ఫర్ లంచ్ బాక్స్. సేమియా ఫర్ లంచ్ బాక్స్.